దేవుని సందులో కుమ్మరించే హృదయం కలిగిన వ్యక్తివేనా? కుమ్మరిస్తే అపవిత్రత తొలగిపోవాలి. నీ హృదయం కుమ్మరిస్తే కన్నీడు జలపాతంగా మారిపోవాలి. నీ కన్నీడి ప్రార్థన ఇంకా ఇంకా వర్ధిల్లగలుగుతూ ఉండాలి. ఏ రోజైనా ఈ మాట విన్నావా? కన్నీడి ప్రార్థన ఎంత అవసరం. కన్నీడి ప్రార్థన ద్వారా నీవెన్ని కార్యాలు చేయగలవు. నాకు తెలిసినంతవరకు నేను చెప్పగలను, నీ కన్నీరు కారితే ఓర్చుకోలేని వాడు ఉన్నాడు, ఆయన ఒక్కడే దేవుడు. నీ కన్నీడు చూసి వెంటనే పరిగెత్తి వస్తాడట, ఆ నీడలన్నీ కవిలో పడతాడట. నీ కన్నీళ్ళను చూసి ఆయన వెంటనే చెల్లిస్తాడట, వెంటనే కార్యం జరుగుతుంది. మీ జీవితంలో కన్నీడి ప్రార్థనలు చేయండి. నేను అనుభవిస్తున్న వాడిని. ఏ సమస్య అయినా వచ్చినప్పుడు కన్నీడితో ప్రార్థనకు నేను చాపేసుకుని మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే భయంకర విపత్తులైన కన్నీటి దారుల కారుతూ ఉండగానే దేవుని స్పర్శ అనుభవిస్తారు. దేవుడు తన కార్యాలను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత జీవితంలో ఊహించని కార్యాలు. కారణం ఏమిటో తెలుసా? కన్నీటికి ఆయన కదిలే దేవుడు.